హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకోవడానికి సరైన సబ్జెక్ట్ అన్నమాట ఈ ట్రెజర్ హంటర్ అని. మార్కెట్లో చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతా, ఎందుకు పనికిరాని సబ్జెక్ట్స్ నేర్చుకుంటా టైం వేస్ట్ చేస్తా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ట్రేడర్స్ అనేవారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం సగం ఈ ట్రేడింగ్ గురించి నేర్పించేవాళ్ళు 100% నేర్పించేవాళ్ళు. ఎందుకంటే అసలు వాళ్ళు చూసే విధానమే తప్పు. ఆ తప్పుడు విధానాన్ని నేర్పించడానికి ట్రై చేస్తున్నారు, ఎంతో కొంత క్యాష్ చేసుకుందాం. సరైన సబ్జెక్టు నేర్పించాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన ఇండియన్ మార్కెట్స్లో మించింది లేదు. వీళ్ళకి చేత కాక ఇండియన్ మార్కెట్స్లో అనవసరం, ఇండియన్ మార్కెట్స్ డికే ఉంటుంది, ఇవన్నీ అనవసరం. అసలు ఇండియన్ మార్కెట్సే వదిలేయండి, మీరు బిట్ కాయిన్కి వెళ్ళిపోండి అని ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వెళ్ళిపోమంటున్నారు. ఇది ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్లో చేతకంతరం అన్నమాట, 100% చేతకంతరం. ఏంటి ఎంత పోటుగాళ్ళ చెప్తున్నాడు అని మీరు అనుకోవద్దు. నేను చూపించి చెప్తున్నా మీకు. నేను మార్కెట్లో మీకు మన ట్రెజర్ హంటర్ క్యాపబిలిటీ ఏంటన్నది మీకు నేను చూపించి చెప్తున్నాను. అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఈ నెల 9వ తారీఖున ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశా. 9వ తారీఖు అంటే సోమవారం, ఓకేనండి. సోమవారం ఒక షార్ట్ అప్లోడ్ చేశా. ఆ షార్ట్ చూడండి, అందులో ప్రైజెస్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇచ్చిన ప్రైజెస్ అవి వీక్లీ లెవెల్స్ అని చెప్పి నేను ఇచ్చాను, ఈ వీక్ టార్గెట్స్ అని, ఓకేనండి. నేను ఈ వీక్ టార్గెట్స్ అని ఇచ్చాను. అవి ఇవే చెక్ చేసుకోండి. మార్కెట్ ఎంత ఇదిగా మనకి కరెక్ట్గా మన టార్గెట్ అనేది టచ్ చేసిందో ఈ వీక్. నిన్న శుక్రవారం మార్కెట్ అయిపోయే టైంకి ఎగ్జాక్ట్గా కనబడుతుందండి. ఇదిగోండి ప్రైజ్ 23,119. ఎక్కడి నుంచి ఈ ఫాల్ 24,305. ఇది అనేది నేను ఇవ్వలేదు, ఓకేనండి. అంటే అన్ని ప్రైజెస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయను. నా దగ్గర సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి నేను దీనికోసం స్టార్టింగ్ ముందు డైలీ లెవెల్స్ అనేది నేను వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పుతాను. వాళ్ళు దాంట్లో కొద్దిగా వాళ్ళు డెవలప్ అయిన తర్వాత నేను వీక్లీ లెవెల్స్ కూడా ఇస్తాను, ఓకేనండి. వీక్లీ లెవెల్స్ సబ్జెక్ట్ ఎలాగని దీన్ని నేర్పించడం కోసం చాలామంది పెద్ద పెద్ద హోటల్స్లో వెబినార్స్ పెట్టి అది కూడా కరెక్ట్ సబ్జెక్ట్ కాదండి. అంత దానికోసం లక్షల వాళ్ళు ఏం చెప్తారో నాకైతే తెలియదు, కానీ నిఫ్టీ డైరెక్షన్ అని దాన్ని చేయాలంటే మీ దగ్గర 10 లక్షల నుంచి 20 లక్షలు మీ దగ్గర క్యాపిటల్ ఉండాలని చెప్తారు. 10 లక్షలు 20 లక్షలు ఎంత క్యాపిటల్ ఉంటే ఈ ట్రేడింగ్ ఎందుకు చేసుకుంటారండి? హ్యాపీగా ఏదో బిజినెస్ చేసుకుంటారు. ఏదో ఈ ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు అంతా ఎవరంటే ఏదో చిన్న చితక మధ్యతరగతి పనులు చేసుకునే వాళ్ళు ఈ ట్రేడింగ్లోకి వస్తారు. ఎందుకంటే ఎంతో కొంత 1000-2000 వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, సైడ్ ఇన్కమ్ అనే ఆలోచనతోనే ఈ ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు 90% మంది వాళ్ళే ఉన్నారు. లక్షలు అంటే బాగా మారితేరిపోతే ట్రేడింగ్లో వాళ్ళు లక్షలు పెట్టి చేస్తారు. అసలు చిన్న ట్రేడర్ కూడా 100% సక్సెస్ అవ్వడానికి చూడండి, ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ ఇక్కడ ఉంది 24,305. అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి మంచి ఫాల్ జరిగింది. ఎక్కడి వరకు మన ప్రైజ్ ఉంది 23,910. వన్స్ ఈ 900 ప్రైజ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది? కనబడిందండి, ఇది దాని రిజల్ట్. 23,119 నిన్న వీక్లీ టార్గెట్ టచ్ చేసి వీక్ ఎండ్ అయింది. రేపు నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందని నెక్స్ట్ వీక్ మనకి లెవెల్స్ రేపు అనేవి వస్తాయి, ఓకేనండి. ఎంత ఈజీగా మార్కెట్ దీన్ని నిఫ్టీ డైరెక్షన్ అంటారండి. ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి. ఇది ఇలా పడుతుంటే ఎక్కడికి వస్తుంది, ఇలా రివర్స్ అట్లా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. కాకపోతే మీకు తెలియాల్సింది ప్రాక్టీస్ ఓన్లీ. సబ్జెక్ట్ అయితే ఒకటే, మార్కెట్ ఏంటి పరిస్థితి, మార్కెట్ డైరెక్షన్ అనేది మనకి క్లియర్గా మనకు అర్థం చేసుకోగలిగితే
డైలీ ట్రేడ్ ఏంటి, మీరు చిన్న ట్రేడ్ చేసుకోవాలంటే ఈ సబ్జెక్ట్లో చిన్న ట్రేడ్స్ చేసుకోవచ్చు. 10 నుంచి 20 పాయింట్లు, 30 పాయింట్లు, 50 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే టోటల్ స్వింగ్ అంతా క్యాప్చర్ చేయొచ్చు డైలీ ట్రేడ్లో టోటల్ ఎంట్రీ అయ్యి ఆ మూవ్ ఎక్కడి వరకు వెళ్తుందో ఆ మూవ్ అంతా క్యాప్చర్ చేయొచ్చు. సెకండ్ సబ్జెక్ట్. ఈ థర్డ్ అనేది ఏంటంటే టోటల్గా వీక్లీ రేంజ్, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందా లేదా, ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్ వరకు వస్తుంది, ఆ హోల్డింగ్ చేసి మీరు దీంట్లో ఆప్షన్స్ నెక్స్ట్ వీక్ది, ఆ పై వీక్ది బై చేసుకొని హోల్డింగ్ పెట్టుకొని ఇవనేది ఈజీగా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. దీంట్లో కొద్దిగా మీరు బాగా ఆరితేరితే, బాగా స్టాక్ మార్కెట్లో అనుభవం వచ్చి మీరు మామూలు చిన్న ట్రేడ్స్లో కంటిన్యూ ప్రాఫిట్స్లో ఉంటే అప్పుడు దీన్ని నేర్పించడానికి మేము ముందుకు వస్తాం. ఓకేనండి. ఇదంతా ఒకటే సబ్జెక్ట్ అండి. కేవలం నేను తీసుకున్నది మినిమం ఫీజు, ఎందుకంటే అది నా కన్స్ట్రక్షన్కి, నా కష్టానికి నేను ఛార్జ్ చేస్తాను. దానికి తగ్గ సబ్జెక్ట్ నేను చూపిస్తున్నాను, నేర్పిస్తున్నాను. నేను మిమ్మల్ని గైడ్ చేసి ఒక మెంటర్ని మీకు ఇస్తున్నాను. నేను నా ఇండికేటర్ అనేది ఒక మెంటర్ మీ పక్కన కూర్చొని, స్టాక్ మార్కెట్లో మీకు మంచి అనుభవం ఉన్న వ్యక్తి మీ పక్కన కూర్చొని ఇక్కడ బై చేసుకో, ఇక్కడ నుంచి ఈ ప్రైస్ దాటితే ఈ ప్రైస్కి వెళ్తుందని మీకు చెబుతున్నట్టు నా ఇంటర్డే లెవెల్, నా డైలీ లెవెల్స్ అనేవి వస్తాయి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే. ఎగ్జాక్ట్గా అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, ఎంత ఆప్షన్స్లో ఇండెక్స్లో కూడా ఎలా పనిచేస్తున్నాయి అన్నది నా ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. నేను మీకు చూపించే చెప్తున్నా. ఇవి నేను పోయిన సోమవారం నేను అప్లోడ్ చేసిన షార్ట్. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, ఆ సోమవారం తీసుకోండి, డ్రా చేసి చూసుకోండి. ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఏమంటే ఎంతంత దూరం ఉన్నాయి ఏంటంటే ఇవి డైలీ లెవెల్స్, దాంట్లో కింద మెన్షన్ చేశారు వీక్లీ లెవెల్స్ చూడండి. ఎగ్జాక్ట్గా మళ్ళీ శుక్రవారం పూర్తి అయ్యేసరికి శుక్రవారం మనకి ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎగ్జాక్ట్గా మన టార్గెట్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఓకేనండి. ఈ వీక్ టార్గెట్ అయిపోయింది. అలాగా మార్కెట్లో వీక్ టార్గెట్స్ అనేవి మీరు హోల్డింగ్స్లో మంచి టోటల్ సబ్జెక్ట్ అండి మంది. అసలు మార్కెట్ దేని బేస్ చేసుకుని నడుస్తుంది అని ఆ మూలం పట్టుకుని దాని మీద మనం కష్టపడి దాని మార్కెట్ని డీకోడ్ చేసి తయారు చేసిందే ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కోసం మీకు నేర్పించడానికి, మీరు నేర్చుకోవడానికి మీరేమీ కష్టపడవసరం లేదు. చాలా సింపుల్గా, ఈజీగా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మనం చెప్పే విధానం కానీ, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఉండదండి. సింపుల్గా మీకు ఇండికేటర్ చూస్తే అర్థమైపోద్ది. అంత ఈజీగా అనేది మార్కెట్ అనేది ఉంటుంది. ఈ వీక్లీ టార్గెట్స్ అనేవి నేను ఇంకా ఇప్పుడు వరకు నేను ఇండికేటర్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇంకా నేను నేర్పించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళని నేను జస్ట్ డైలీ లెవెల్స్ అబ్జర్వ్ చేయమన్నా. డైలీలో వాళ్ళు 10 నుంచి 20 పాయింట్లు ఫస్ట్, తర్వాత 50 నుంచి 100 పాయింట్లు సెకండ్, వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్ అనేది, ఈ వీక్లీ సబ్జెక్ట్ అనేది నేను నేర్పుతాను. అది కూడా నేను ఇండికేటర్ కానీ సబ్జెక్ట్ కానీ ఎలా పడితే అలాగా నేను చెప్పను. ఎందుకంటే ఫోన్ చేసి నా ఇండికేటర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళని కంపల్సరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళు ఇప్పుడు వరకు దేని మీద ట్రేడ్ చేశారు, ఏ బేస్ తీసుకొని ట్రేడ్ చేశారు అని వివరంగా తెలుసుకొని, కొత్త వాళ్ళైతే మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి అని చెప్పి నేను అప్పుడు ఇండికేటర్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఏదో ఇండికేటర్ ఇచ్చేయాలి, డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశం కాదు, సబ్జెక్ట్ నేర్పాలన్నదే నా కాన్సెప్ట్. ఓకేనండి. నిన్న మొన్న ఎవడో పిచ్చివాగుడు కామెంట్ పెట్టాడు, ఇండికేటర్ తీసుకున్నాను పని చేయట్లేదు. అసలు అది ఎవడో కూడా నాకు తెలియదండి. నాకు చాలా ఇది వచ్చింది. ఎందుకంటే నువ్వేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగితే మాట్లాడాలి ఎవడైనా సరే. నేను క్లియర్గా పోయిన సోమవారం చెప్పాను, టార్గెట్స్ ఇచ్చాను. ఇవ్వండి ఎగ్జాక్ట్గా చూపించి చెప్తున్నా. ఎప్పుడు ఇచ్చాను? పోయిన సోమవారం ఇచ్చాను, ఈ శనివారం మాట్లాడుతున్నా. ఇది వీక్లీ టార్గెట్స్. కావాలంటే ప్రూఫ్ నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్లోకి వెళ్ళండి. 9వ తారీఖున షార్ట్ అయితే అది లాస్ట్ అప్లోడ్ చేశాను, అది చూడండి. ఓకేనండి. వీక్లీ టార్గెట్ ఇది ఎగ్జాక్ట్గా టచ్ చేసిందా లేదా, జీరోతో సహా క్లియర్గా ఆ ప్రైస్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయ్యి ఆగింది. ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ. ఓకేనండి. ఇదిగోండి
క్లియర్‌గా మనకి ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత 23,910 ఎక్కడ రిజెక్ట్ అయితే 24,305 దగ్గర రిజెక్ట్ అయింది. ఎక్కడికొచ్చింది 910, 900 బ్రేక్ అయింది 910, 23,119. ఓకేనండి. ఇంత ఎగ్జాక్ట్‌గా మన సబ్జెక్ట్ అనేది ఉంటది. మనకి మార్కెట్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకు తెలియాల్సింది మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడతది, ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతది. అంతే మనకు తెలియాల్సింది. మిగిలినదంతా నథింగ్. ఓకేనండి. ఈ ఐసీటీ కాన్సెప్ట్ లింక్ పిచ్చ ఇయన్నీ ఉన్నాయండి. అయన్నీ మీ టైం బొక్క. వేరేలాగా టైం వేస్ట్. అంటే నేను కొద్దిగా నాటుగానే మాట్లాడతాను. ఎందుకంటే నేను కింద నుంచే వచ్చినోడిని. సబ్జెక్ట్ కోసం నేను చాలా కష్టపడి నేను సబ్జెక్ట్ డీకోడ్ చేసుకొని నేనే దేని విషయాల్లో నేను సఫర్ అయ్యానో అవన్నీ రెక్టిఫై చేసుకుంటా నేను మార్కెట్‌లో నేనొక డీకోడ్ చేసి నేనొక సబ్జెక్ట్ పట్టుకున్నాను. ఆ సబ్జెక్ట్ మీద నేను ఆల్రెడీ జర్నీ చేస్తున్నా ఎప్పటినుంచో. ఈ జర్నీ బావుంది. 100% వర్క్ అవుతుంది కాబట్టే దీనివల్ల మరి కొంతమందికి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సబ్జెక్ట్ నేర్పుదామని వచ్చా. నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం అనేది మీ ఇష్టం. అది మీ ఆలోచన మీద, మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటది. ఏదైనా భవిష్యత్తులో ఏ విషయం మన భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏంటి అనుకుంటే అది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటది. సబ్జెక్ట్ వినండి, చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇతను చెప్పేది ఉత్తినే నేను నమ్మేయమంటలే మిమ్మల్ని. ఎవరినైనా సరే ఉత్తినే నమ్మొద్దు. నన్ను కూడా నమ్మొద్దు. ఉందా లేదా? స్టాక్ మార్కెట్‌లో ఎంత క్లియర్‌గా మీకు వారం రోజులు మార్కెట్ జరగబోయే చెప్పింది ఎవరున్నా ఉన్నారా? కావాలంటే మీరు మొత్తం యూట్యూబ్ అంతా తిరగేయండి. ఆ ఇండికేటర్లని, ఈ ఇండికేటర్లని ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు, పనికిమాలిన స్ట్రాటజీలు చెప్పేవాళ్ళు తప్పితే ఏంటి కొంతమంది అయితే కనీసం వాడి చార్ట్ కూడా చూపించడు. ఆడ మొహం వేసుకొని ఆడ మొహం చూపిస్తా ఏంటి చెప్తాడు. అసలు మీరు కంసిస్టెంట్‌గా 5,000, 10,000 ఎంతైనా తీయొచ్చు. ఈ స్టాక్స్‌లో ఎలా చేయొచ్చు, అలా చేయొచ్చు. నేను ఇద్దరికీ నేర్పుతాను అని ఒక్కొక్కడికి రూ. 50,000 ఫీజు. అది దేనికి పని చేయవు. అవి అసలు వర్క్ అవ్వవు. ఏంటి ఏమన్నా అంటే పనికి మళ్ళీ పిఎన్ఎల్ పెట్టేవాళ్ళని కొంతమందిని నమ్ముతారు. వేలకు వేల సబ్స్క్రైబర్లు ఈ పిఎన్ఎల్ పెట్టి ఓన్‌గా ట్రేడింగ్ చేయడం ఎవడికి నేర్పరండి. ఓన్‌గా ట్రేడింగ్ చేయడం ఎవరికాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకొని మంచి సబ్జెక్ట్‌ని ఎవరినాళ్ళని ఇంప్రూవ్ చేసి వాళ్ళంతట వాళ్ళు ట్రేడ్ చేసుకునేలాగా ఎవరికి నేర్పరు. ఎందుకంటే ఆళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఏమన్నా ఉంటే ఆడేదో ఆ డబ్బులు తీసుకుని ఏదో చెప్తాడు. అది అవ్వట్లేదంటే నా దగ్గర గ్రూప్‌లో జాయిన్ అవ్వు నేను కాల్స్ ఇస్తానంటాడు. ఆడు కాలిచ్చే టార్గెట్ ఇట్ అంటాడు. అది ఎళ్ళదు. ఈడెందుకు తీసుకున్నాడో అందులో ఉండాలో ఎగ్జిట్ అవ్వాలో కూడా ఈడికి తెలీదు. తీరా చూస్తే మిగిలినోళ్ళందరూ ఆడి ప్రాఫిట్ అంటాడు. ఓరియమ్మ నాకు లాస్ వచ్చింది ఆడి ప్రాఫిట్ అంటున్నాడు. అయితే నాదే తప్పేమో అని ఈడు మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఇలాంటి మనుషుల యొక్క బలహీనతని పట్టుకొని మార్కెట్‌లో ఈ సర్వైవ్ అయ్యేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 100కి 90 మంది ఆళ్ళే ఉన్నారు. ఓకేనండి. నేను కూడా ఏవో పోటుగాడిననైతే నేనైతే ఏం చెప్పట్లేదు మీకు. నా దగ్గరున్న సబ్జెక్ట్ ఇది. నేను కూడా స్టాక్ మార్కెట్‌లో నేను నేర్చుకుంది 10%. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ కూడా 10%. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటానే ఉంటది జీవితంలో. ఓకేనండి. నేను నేర్చుకున్న కొద్దిగన్నా కొంతమందికి నేర్పాలని. ఓకేనండి. నేనేం పెద్ద పండితుడిని కాదు. నాకు తెలిసిన సబ్జెక్టు నేను నేర్చుకున్నది జీవితంలో 10% మాత్రమే. ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేర్చుకుంటానే ఉంటాను. దీన్ని డెవలప్ చేస్తానే ఉంటాను. నేను తెలుసుకున్న ప్రతి సబ్జెక్టు నేను ఇంప్రూవ్ చేసిన ప్రతీదీ మరి కొంతమందికి నేర్పడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఓకేనండి. ఇది పోయిన సోమవారం నేను పెట్టిన టార్గెట్స్ ఎగ్జాక్ట్‌గా ఎలా పనిచేసింది ఏంటి అనేది చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని మీరు ఇప్పటి వరకు ఏదో ట్రేడింగ్ చేస్తున్నారు, లాభం రావడం, నష్టం రావడం, టోటల్‌గా ఏమీ జరగకుండా టైం వేస్ట్ అవుతుందనుకోండి. మంచి సబ్జెక్ట్ కావాలి నాకు అనుకునేవాళ్ళు సింపుల్‌గా నేర్చుకోవాలి. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకుండా
మీకు పెద్దగా చదువు నాలెడ్జ్ ఏమి లేకపోయినా సరే మీకు నెంబర్లు తెలిస్తే చాలు, ప్రైజులు తెలిస్తే చాలు. ఓకేనండి. ఈజీగా నేను నేర్పుతా. ఓకేనండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినప్పుడు నేను మిమ్మల్ని కొంతసేపు మాట్లాడతా మీతో. అది ఓపికగా సమాధానం చెప్పగలిగాడు, లేకపోతే ఈడేంటి నన్ను ఇవన్నీ అడుగుతున్నాడు అనుకునేవాళ్ళు అయితే అవసరం లేదు. నాకు ఓపికగా సమాధానం చెప్పి నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళ మాట తీరులోనే నాకు అర్థం అవుద్ది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దానికోసం ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏంటన్నది కొద్ది గొప్ప తెలుసుకోగలను. దాన్ని బట్టి నేను వాళ్ళకి సబ్జెక్టు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని డైలీ ఫస్ట్ ఒకలాడితో డైలీ 1000, 1500, 10 పాయింట్లు, 20 పాయింట్లు, 15 పాయింట్లు ఈజీగా మన ఇండికేటర్ ఉంటుంది. డైలీ ట్రేడ్స్, డైలీ టార్గెట్స్, వాళ్ళ బయింగ్ జోను, సెల్లింగ్ జోను, బయింగ్ జోన్లో బై చేసుకుంటే ఎక్కడికి వెళ్తుంది, దాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఆ రోజు ఇంటర్డే లెవెల్స్ వచ్చేస్తాయి మీకు. అది ఆ ఇండికేటర్ నేను ఇస్తాను. దాంట్లో క్రూషియల్ పాయింట్ ఉంటుంది, దాన్ని బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకోవచ్చు మార్కెట్. ఇందులో నేను దీనికి ఇంకో ఇండికేటర్ కూడా యాడ్ చేస్తాను. అది నేను డెవలప్ చేసింది. అది కూడా టోటల్గా మార్కెట్ రివర్సల్స్, మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది, అక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది. కరెక్ట్గా ఆ రివర్సల్ ఎంట్రీ అవుతారు, ఆ మూవ్ అంతా క్యాప్చర్ చేసుకుంటారు, కింద నుంచి పైకైనా పై నుంచి కిందకైనా. ఓకేనండి. ఇదిగోండి మొన్న నేను మార్కెట్లో చెప్పాను ఇక్కడి నుంచి కిందకి వెళ్దాం పైకి వెళ్తుంది అన్న, వెళ్ళింది పైకి. ఓకేనండి. ఇక్కడి నుంచి మార్కెట్ ఎక్కడికి వచ్చింది చూడండి. తర్వాత రోజు మార్కెట్ కింద పడింది, ఇదిగోండి మళ్ళీ ఫుట్ సైడ్ వచ్చింది మన ట్రేడ్. తర్వాత గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ చూడండి. ఇంత మనకి క్లియర్గా ఇక్కడ టార్గెట్ కనపడినప్పుడు హ్యాపీగా మనం ఈ ర్యాలీలో మనం ఉండి మంచి పాయింట్లు అనేది క్యాప్చర్ చేయడానికి. ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. ఇది థర్డ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇలా 3 స్టేజ్ల్లో స్టెప్ బై స్టెప్ మీకు నేను మీరు దీనికోసం మీరు ఇబ్బంది పడ అవసరం లేదు. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తా. అయితే మీరు తెలుసుకున్న తర్వాత దీని మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అవుతారు. ఆ మార్కెట్లో అబ్జర్వింగ్ ముందు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది ఏంటి, బ్యాక్ టెస్ట్, నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, ఈ వీక్ ఏం జరిగింది అని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు రోజు రోజుకి షైన్ అవుతారు. నేను చెప్పిన దానికంటే మీ ప్రాక్టీస్ ఇంకా ఇంపార్టెంట్. ఓకేనండి. ఇవాళ ట్రేడ్ చేసేయాలి సెటప్ తీసుకొని అని కాదు. సెటప్ తీసుకున్న తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఎలా పనిచేస్తుంది, ఏ లెవెల్ ఎలా పనిచేస్తుంది, ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా, బయింగ్ జోన్ అన్నారు, బయింగ్ జోన్ దగ్గర తీసుకుంటే మనం ప్రాఫిట్లో ఉంటున్నామా లాస్లో ఉంటున్నామా, అది మార్కెట్ రివర్సల్లో ఉందా ఏంటి, ఇవన్నీ క్లియర్గా మీకు తెలుస్తుంది. ఈ రివర్సల్ ఇండికేటర్ అని కూడా నేను ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ మరి కొన్ని రోజుల్లో యాడ్ చేస్తాను. ఓకేనండి. చెప్తాను నేను క్లియర్గా. దాని సెట్టింగ్స్ కానీ అన్నీ క్లియర్గా ఉంటాయి. మార్కెట్ ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంది అని మీకు అర్థమవుద్ది. మార్కెట్ రివర్స్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్లో ఎక్కడి వరకు హోల్డింగ్ చేయాలన్నది కూడా మీకు తెలుస్తుంటుంది. దాంట్లో పైన మీకు టార్గెట్స్ అనేవి కనబడుతుంటాయి. క్లియర్గా హోల్డింగ్, టార్గెట్స్ అన్నీ కరెక్ట్గా అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలని ఈ లాస్ట్ క్యాండిల్లోనే మీకు తెలుస్తుంది. ఓకేనండి. మీరు ఫస్ట్ ఎక్కడ ఎంట్రీ ఉందండి, ఇక్కడ వరకు ఫస్ట్ అయిపోయింది ఈ ట్రేడ్, మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ, మీ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుంది. ఎంత క్లియర్గా ఉంటుంది అనమాట. ఏంటి డైలీ ట్రేడ్స్, వీక్లీ ట్రేడ్స్ అయితే ఈ రేంజ్లో ఉంటాయి. ఓకేనండి. ఇలాగా ఆ సెకండ్ స్టేజ్ అనేది ఈ స్వింగ్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్వింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్వింగ్, ఈ అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అనేది మీరు టోటల్గా ఇక్కడి నుంచి ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్కి, ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్కి, ఏంటి లాంగ్ టార్గెట్స్. ఓకేనండి. చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ ప్రైజ్కి వెళ్ళి ఎందుకు రివర్స్ అయింది, ఈ రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి, ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇది ఉంది ఇక్కడికి రావాలి, దానికోసం గ్యాప్ డౌన్ చేశాడు, కాసేపు మార్కెట్ సస్టైన్ చేశాడు ఆ రోజు, మళ్ళీ తర్వాత మళ్ళీ మంచి పాలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మీకు పైకి వెళ్తే అక్కడి వరకు వెళ్తుంది అంటే ఇక్కడ వరకు వెళ్తుంది, వెళ్ళలేదు ఎందుకు వచ్చింది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ పెండింగ్ ఉంది, ఈ టార్గెట్ తర్వాత ఈ టార్గెట్ టచ్ చేయాలి, టచ్ చేసాడు, ఎగ్జాక్ట్ టార్గెట్స్ అనమాట. ఇలా వీక్లీ దీన్ని నిఫ్టీ డైరెక్షన్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం నేర్పుతారో నాకైతే తెలియదు, కానీ పెద్ద పెద్ద హోటల్స్లో పెట్టి లక్ష నుంచి 1.5 వరకు ఛార్జ్ చేసి చెప్తున్నారు సార్. అది ఏం చెప్తారో అయితే నాకు తెలియదు, అది చెప్పే ఆయన ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ఇది. ఓకేనండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, అబ్జర్వ్ చేయండి,
నేను మీకు కళ్ళ ముందు పోయిన సోమవారం చెప్పి ఈ శనివారం మాట్లాడుతున్నా. ఈ వారం అంతా జరిగిన మార్కెట్ గురించి. ఆ లెవెల్స్ అనేది నేను సోమవారమే పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనండి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరి కొంతమందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.